చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రజా వ్యతిరేక పాలసీ ఏదైతే ఉందో, మేము తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో దానికి పెద్ద ఎత్తున ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ ఉద్యమ బాట పట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, పార్టీ పిలుపు మేరకు ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా సరే, ఈ నియోజకవర్గంలో పెద్ద దిక్కుని జైల్లో పెట్టినా సరే, మా నాయకులు కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగసి మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి అడుగులో అడుగేస్తూ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఏవైతే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గళం విప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి ఏ మాత్రం కూడా బెదరకుండా, జైల్లో పెట్టినా సరే బెదరకుండా మా కార్యకర్తలందరూ వెన్ను చూపకుండా అడుగు ముందుకేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ విధానాన్ని వెనక్కి తీసుకోండి. జైల్లో పెట్టినంత మాత్రాన మేము ఎక్కడ భయపడం. చట్ట ప్రకారంగా మీరు ఎన్ని కుయుక్తులు పనినా మేము చట్ట ప్రకారంగా మేము కోర్టుల్లో విజయం సాధిస్తాం. జోగి రమేష్ గారు, మా బాబాయ్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. మీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని మరొకసారి మార్చుకోమని చెప్పేసి మీ మీడియా సాక్షిగా ఆయనకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు స్వతంత్రం వచ్చాక 12 ఉంటే, మా ప్రభుత్వం వచ్చాక 17 మెడికల్ కళాశాలకి శ్రీకారం చుట్టారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 5 మెడికల్ కళాశాలలు భవనాలు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. పక్క రాష్ట్రంలో ఏమో తెలంగాణలో భవనాలు లేకపోయినా సరే అద్దె భవనాల్లో వాళ్ళు ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని తరగతులు నిర్వహించడం జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుయాయులకి ఈ మెడికల్ కళాశాలను కట్టబెట్టడం జరిగింది. కేవలం జేబులు నింపుకోవడానికి మాత్రమే అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు మీ విధానాన్ని సవరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.